14 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలు 4,000 కోట్లు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా స్కాలర్షిప్లు కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు 5,000 నుండి 20,000కు పెంచాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్లలో మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, చిన్న చిన్న పట్టణాలలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీలు జరిపి కలెక్టరేట్లకు వెళ్ళారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు 13 నెలలు దాటుతుంది, కానీ ఇంతవరకు ఒక్క పైసా ఫీజుల బకాయిలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు ఇస్తున్నది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము 1,50,000 కోట్ల అప్పు తెచ్చింది, దాదాపు 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది. 2.5 లక్షల కోట్ల ఆదాయం వస్తే బీసీ చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ల బకాయిలు ఇవ్వడానికి 4,000 కోట్లు ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు ఇవ్వడానికి ఏమిటి మీ ఇంట్లోకి ఇస్తున్నారు? ఒక్కొక్క మంత్రి 1,000 కోట్లు దొబ్బుతున్నారు, లంచాలు తింటున్నారు, కమిషన్లు తింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే వీళ్ళ యొక్క మంత్రుల యొక్క అరాచకాలు అవినీతి అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ ఫీజుల బకాయిలను సంక్రాంతి లోపల చెల్లించకపోతే సంక్రాంతి తర్వాత మంత్రులందరూ సెక్రటరియట్లనే దాచుకోవాలి, లేకపోతే జిల్లాలకు పోతే ఏ మంత్రిని తిరగనీయం, ధర్నాలు చేస్తారు, గిరాలు చేస్తారు, ఇంకేం జరుగుతుందో మాకు తెలియదు. అందుకే లగచర్ల సంఘటన దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఈరోజు పిల్లలందరూ చాలా గొడవ చేస్తున్నారు, నేనే ఆపిన, కంట్రోల్ చేసిన. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఇది లైట్గా తీసుకోకుండా వెంటనే ఫీజుల బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు దున్నపోతు మీద వర్షం పడితే ఏదో తెలంగాణ ఉండదో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెండింగ్లో ఫీజుల బకాయిల కోసం ఎన్ని ధర్నాలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 14,75,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక అనేకమైన విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు అకాడమిక్ ఇయర్ పూర్తవుతా ఉంది. కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, మాకు ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేవలం కమిషన్ వచ్చే వాటికే ఈరోజు నిధులు కేటాయిస్తారు, కేవలం నిధులు కేటాయిస్తారు. ఈరోజు విదేశాలకు వెళ్తారు, ఢిల్లీలోకి వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం, కేవలం కమిషన్లు వచ్చే వాటి కాదు బిడ్డ. రేవంత్ రెడ్డి మా విద్యార్థుల పక్షాన్ని ఉండకపోతే, నిరుద్యోగుల పక్షాన్ని ఉండకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం. గురుకుల పాఠశాల పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ఏమైంది? విద్యార్థుల పక్షాన్ని ఉంటాం, నిరుద్యోగుల పక్షాన్ని ఉంటాం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గురుకుల పాఠశాలలో దాదాపు 50 మంది పైన విద్యార్థులు చనిపోయారు. 1200 మందికి పైగా విద్యార్థులు ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేవలం తూతూ మంత్రంగా గురుకుల పాఠశాల విజిట్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, ఏదైతే గురుకుల పాఠశాల చనిపోయిన విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థులకు 50 లక్షలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. లేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు సొంత జాగిరి అనుకుంటారా? మీరేమో ఢిల్లీ ట్రిప్లకి, విదేశాల ట్రిప్లకు పోతారు. ఈరోజు గురుకుల పాఠశాల విద్యార్థులకు 50 లక్షలకు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారని తెలియజేస్తాను. నా పేరు వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి నేతృత్వంలో పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ 4 సంవత్సరాల 5 నెలలు ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. 4,500,00,500 వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలలో పిల్లలు చదువు అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఇవ్వడం లేకపోవడం, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు దగ్గరకు వచ్చినా కానీ ఎగ్జామ్ ఫీజు కట్టుకోకపోవడం అనేది చాలా పిల్లలు వ్యవస్థకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యువకుడు, సమర్థుడు, న్యాయం అని చెప్పి అనుకుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు పిల్లలను ఊచకోత కోస్తూ పిల్లలను చదువుకు దూరం చేసే పరిస్థితి. బిడ్డ ఏమనుకుంటున్నారు అధికారులారా? అరే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర పెట్టుకుంటే నీ జాగిరి అనుకుంటున్నారా? మీ తాత జాగిరి అనుకుంటున్నారా? అంటే పిల్లలు బాధలు, ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉండదా? ఇదేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క నిలకడ? ఇదేనా మీ పద్ధతి? మీరు వెంటనే మంత్రిత్వ శాఖలో అన్ని ఎక్కడికక్కడ విడుదల చేసి మా పిల్లల యొక్క గోస బాధలు చూసుకోకపోతే నీ భర్తం పెట్టడానికి కూడా విద్యార్థులు వెనకాడబోడని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కాలేజీ సొంత భవనాలను కూడా కట్టాలి, గురుకుల భవనాలు సొంత భవనాలు కట్టాలి. ఒక్కొక్క దాంట్లో 2,000-3,000 మందిని పెడితే కుక్కలా, లేకపోతే పందులా, లేకపోతే గొర్రెల ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. మీ పిల్లలను ఎట్లనే పెడతారా? బిడ్డ ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం.